యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందం గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. యెషయా 51:11. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 10th వెడ్నెస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, అలాగే దైవజనులకు, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో ఉన్న మన ప్రియులు, అభిమానులకు అందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. దేవుడు ఎవరైతే విమోచించారో వారందరూ కూడా సంగీతనాదముతో సియోనుకి అంటే దేవుని మందిరానికి తిరిగి వస్తారట. నిత్య సంతోషము వారి తల్ల మీద ఉంటుందంట. వారు సంతోష ఆనందము కలగవారై ఉంటారట. దుఃఖం ఉండదట, నిట్టూర్పు ఉండదట, అన్నీ తొలగిపోతాయట నీ జీవితంలో. ఎస్, దేవుడు నిన్ను సంపూర్ణంగా విమోచించునుగా ప్రతి పాప శాపము నుంచి, అలాగే దరిద్రం, వ్యాధి, బాధల నుంచి దేవుడు విమోచించి గాఢాంధకారపు లోయల నుంచి విడిపించి కృపనిచ్చునుగాక. నీ దుఃఖాన్ని నాట్యముగా, సంతోషానందముగా దేవుడు చేసి సంగీతనాదముతో, ఆనందోత్సవముతో నివసించేటువంటి దినాలు, ఆ కృప దేవుడు నీ జీవితంలో ఇక ఇవ్వబోతున్నారు. దిస్ ప్రాపసీ గుర్తు తెచ్చుకో. బాధపడుతున్నావా, కృంగిపోయి ఉన్నావా, అలసిపోయి ఉన్నావా జీవితంలో? భర్త వల్ల నెమ్మది లేక, బిడ్డల వల్ల నెమ్మది లేక, భార్య వల్ల నెమ్మది లేక, అత్తమామల నెమ్మది లేక, కట్టుకున్న భార్య వల్ల నెమ్మది లేక, అయిన వారితో నెమ్మది లేక అలసిపోయి ఉన్నావా? పొరబంటున్నారు. నిన్ను విమోచించిపోతున్నాడు దేవుడు. నీ సమస్యల నుంచి విడిపిస్తున్నాడు దేవుడు. ఏసేపులా గొప్ప స్థానంలో దేవుడు నిన్ను పెట్టబోతున్నాడు. ఎస్తేర్లా గొప్ప స్థానంలో పెట్టబోతున్నాడు. సంగీతనాదమే నీ హృదయంలో, నీ ఇంట్లో ఉండబోతుంది. ధైర్యం తెచ్చుకో, విశ్వాసంలో బలపడు. వచ్చే ఆదివారం కృప వెంబడి కృప గురించి వాక్యాన్ని వినబోతున్నాం. అలాగే అనింటింగ్ ప్రేయర్స్ నుండి ఇప్పటి నుంచే ప్రేయర్పులుగా సిద్ధపడదామా? ఈ కృప దేవుడు మనందరికీ ఇవ్వాలని ఈ అనింటింగ్ ప్రేయర్స్ సిద్ధపడుతున్నారు. అనింటింగ్ ఫెస్టివల్, డోంట్ మిస్ ఇట్. అలాగే ప్రామిస్ ల్యాండ్ కోసం ఎవరైతే బిడ్డలారా గుప్పులిప్పాలని ప్రేరేపించబడుతున్నారో వచ్చే మండే వాళ్ళకి బిగ్ పేమెంట్ ఇవ్వాలి. ప్రేయర్ చేయండి. అలాగే దేవుడు దీవించిన వాళ్ళు నీ చేతనైనంత వరకు ముందుకు రండి. ఎంత నీకు దేవుడు ఆహ్వానిస్తారో చిన్న మొత్తమైన పెద్ద మొత్తమైన ముందుకు రండి. సహకరించుదాం, దైవ ఆశీర్వాదాలు పొందుదాం. ప్రార్థన ఆశ్చర్యకడు నీ కొందనాలు. ఎవరి ప్రార్థనలో ఏకీభవించి ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వస్తారన్నావు. నిత్య సంతోషం వారి తల్ల మీద ఉంటున్నావు. అవును నాయన, విమోచించండి. విమోచన గానాలతో రావాలా, ఉత్సాహ సంతోషంతో నీ సంధికి చేరాలా. నాయనా, కృప వెంబడి కృప ఉండాలి. నిత్య సంతోషము మా తల్ల మీద ఉండాలి. వారు సంతోషానందము గలవారే నాయన నిన్ను స్తుతిస్తూ, నిన్ను గనపరుస్తూ ఉంటారన్నావు. దుఃఖము నిట్టూర్పు మా జీవితాలు తొలగిపోతాయి అన్నావు. పరిచర్లోంచి ప్రతి బిడ్డ జీవితం నుంచి తొలగించండి. కృప చూపించండి. పాపంలో పడిపోయిన కూడా తిరిగి లేవనెత్తండి. బలహీనలను బలపరచండి. విశ్వాసం నడిపించండి. అవిధేయులను విధేయులుగా చేయండి. మార్పు చెందిన వాళ్ళు మార్పు చెందాలి. వ్యసనాక్రాంతులుగా ఉన్నవాళ్ళు విడుదల పొంది విమోచింపబడి సాతాను చేతుల్లోంచి నాయనా ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ విడుదల పొంది కానానికి వచ్చినట్టుగా వచ్చేయాలి. కృప చూపించండి. విమోచన గానం ప్రతి ఒక్కరు నింపండి. జాబ్స్ లేక అల్లాడిపోతున్న జాబ్స్ ఇవ్వండి. యేసు నామములో నీ దేవుడిని విమోచించి మంచి జాబ్ ఇచ్చును గాక. నీకు మంచి ఇచ్చిన ప్రమోషన్ ఇచ్చును గాక. నీ జీవితంలో, బిజినెస్లో దేవుడు కృపగల కార్యాలు చేయనుగాక. పెళ్లి కాక ఇబ్బంది పడుతున్న వారికి విమోచించి దేవుడు వివాహాలు చేయనుగాక. గర్భఫలం లేక ఇబ్బంది పడుతున్న వాడికి, నిందలు పడుతున్న వాడికి విమోచించి దేవుడు గర్భఫలం ఇచ్చునుగాక. గర్భిణీ స్త్రీలకి, భయంతో ఉన్నట్టు వాళ్ళకి క్షేమాన్ని, సుఖప్రసవాన్ని ఇచ్చి ఆనందంతో సంతోషించేటువంటి బిడ్డల్ని దేవుడిచ్చి, ఆరోగ్యమైన బిడ్డను దేవుడు ఇచ్చునుగాక. అన్ని విషయాలు దేవుడు కృపనిచ్చి నీ అనారోగ్యం తీసివేనుగాక. సీజనల్ ఫీవర్స్ నుంచి విడిపించండి. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయినా, కోల్డ్, కాపుతో ఇబ్బంది పడిన స్వస్థతలు ఇవ్వండి. క్యాన్సర్, హెచ్ఐవి లాంటి పేషెంట్తో సఫర్ అవుతున్న వాళ్ళకి, ఇబ్బంది పడుతున్న వాళ్ళకి విడుదల ఇవ్వండి. నేను ఇంకెవరు అస్వస్థ ఉన్న వాళ్ళు స్వస్థపరచండి. బాధ్యతగారిని కూడా స్వస్థపరిచి ప్రతి వ్యాధి నుంచి విడిపించి వృద్ధాప్యం నెమ్మది స్వస్థతనివ్వండి. ఇంకెవరు బలహీనంగా బలపరచండి. అపవాదికి లయపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి నడిపించుకొని గొప్ప జయాన్నిమ్మని, కృపనివ్వమని, దీవెనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Wish you happy birthday to you. Wish you happy anniversary. May God bless you all. Have a nice day.